60వ అధ్యాయం 1వ వచనం నుంచి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, లోకమంతా కూడా చీకటి కమ్మేసిందంట. ఈ చీకటి చూడడానికి లైట్స్ అన్ని బాగానే కనపడుతున్నాయి కదండి, వెలుతురుగా ఉందిగా, మధ్యాహ్నంలాగా ఉందిగా, బయట అంతా తెల్లవారినట్టుగా ఉంది, మధ్యాహ్నంలాగా ఉంది, చాలా నీట్గా చక్కగా కనబడుతుంది. కానీ బైబిల్లో ఏంటి, లోకం అంతా చీకటి కమ్మేసింది అని రాయబడి ఉంది అని అంటే, మనకు కనబడుచున్నటువంటి ఈ లైట్స్ కానీ, మనకు కనబడుతున్నటువంటి ఈ కాంతి ఏదైతే ఉందో, అది ఒక వ్యక్తి ద్వారా ఆ కాంతి భూలోకానికి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఆ వెలుగు ఎవరు సృష్టించారు? మనం ఇప్పుడు వాడుతున్నటువంటి లైటింగ్స్ కానీ, మన ఇంట్లో ఉంటున్న బల్బ్స్ కానీ, రాత్రి వేళ కూడా పట్టపగలే ఉన్నట్లుగా మనకు కనపడడానికి గల కారణం ఏంటో తెలుసా? కరెక్ట్గా 1847వ సంవత్సరంలో ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు. 1847వ సంవత్సరంలో ఆ వ్యక్తికి లోకమంతా కూడా చీకటిగా ఉంది. అప్పటి వరకు ఈ నూనెతో వేసే ద్వీపాలు, అప్పటి వరకు ఈ లాంతర్లో వేసే దీపాలు, కట్టెల నుంచి వచ్చే ద్వీపాలే కనపడుతున్నాయి. కానీ ఈ ప్రపంచం అంతా కూడా నేను వెలిగించాలని ఆశపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చదువుకున్న బిడ్డలకి తెలుసు. ఆయన ఎవరో? థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదమ్మా. ఆయన ఏం చేశాడు? బల్బుని కనిపెట్టాడు. అంటే ప్రపంచం అంతా కూడా చీకటిగా కమ్మేసిన సమయంలో ఈయన అనుకున్నాడు, ఈ ప్రపంచాన్ని ఎలా అయినా వెలిగించాలని. ఆ రోజు 31 సంవత్సరానికి, తన పుట్టిన 31వ సంవత్సరానికి ఆయన పరిశోధించి ఒక బల్బుని రిలీజ్ చేశాడు. ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఈ రివైవల్ ఏదైతే ఉందో, ఈ ఫిలమెంట్ బల్బులు కాస్త ఎల్ఈడి బల్బులుగా రూపాంతరం చెందింది. బల్బులు రకరకాలైనటువంటి లైట్స్తో ప్రపంచం అంతా కూడా నింపబడిపోయింది. అయితే ఈ థామస్ ఆల్వా ఎడిసన్ లోకాన్ని వెలిగించగలిగాడు, కానీ మనుషుని అంతరంగాన్ని వెలిగించలేకపోయాడు. మనుషుని అంతరంగము చీకటిగానే ఉంది. మనుషుని అంతరంగము పాపంతో నింపబడిపోయింది. ఇక అతని బ్రతుకంతా కూడా ఎక్కడుందాయా అంటే చీకటిలోనే ఉందన్నమాట. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. మనుషుల్లో 2 రకాల స్వభావాలు ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్నల్ లైఫ్ అండ్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటారు. ఎక్స్టర్నల్ లైఫ్ అంటే బయటకు కనపడేది, ఇంటర్నల్ లైఫ్ అంటే లోపల ఉండేది. అర్థమవుతుందా? బయటికి ఎంత చక్కగా కనపడతారంటే, చూడడానికి జనాలు చక్కగా రెడీ అయిపోయి, వారు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు అయితే చక్కటి డ్రెస్ని మెయింటైన్ చేసుకుంటా, ఇస్త్రీని మెయింటైన్ చేసుకుంటా చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనపడతారు. కొంతమంది చాలా చాలా లోపల విపరీతమైన బాధ ఉన్నప్పటికీ కూడా నవ్వుతో కనబడుతూ ఉంటారు. లోపల ఎంతో వేదన ఉన్నప్పటికీ కూడా ఇరుగు పొరుగు వారితో చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు బయటకు చూస్తూ ఉంటే వారికి అంతా బాగానే ఉందన్నట్లుగా కనబడుతుంది, కానీ వారి జీవితంలో భయంకరమైనటువంటి దుఃఖం దాగి ఉంది. వారి జీవితంలో భయంకరమైనటువంటి ఏడ్పు దాగి ఉంది. వారి జీవితంలో భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే పాపంతో నింపబడిపోయి ఉన్నాయి. వారి జీవితం ఏ విధంగా ఉందో తెలుసా? చీకటిగానే ఉందంట. బయటకు కనబడుతుంది వెలుగు, అంటే బయటకు కనబడుతున్న వ్యక్తులు చాలా చక్కగా కనబడుతున్నారు, కానీ లోపల అంతరంగం చీకటిగా మార్చబడిపోయింది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ లోకం అంతా కూడా వెలుగుతో ఉంది, కానీ మనుషుని అంతరంగం మాత్రం చీకటిగానే ఉన్నదంట. ఈరోజు లోకమంతా కూడా వెలుగుతుంది. ఈ న్యూ ఇయర్ రోజు రకరకాల డెకరేషన్ లైట్స్తో వారి గృహాలను నిర్మించుకుంటున్నారు. లైట్స్తో డెకరేషన్ చేసుకుంటూ వారి గృహాలను చాలా చక్కగా అద్భుతంగా వారు నిలబెట్టుకోగలుగుతున్నారు. కానీ ఈరోజు ఏమవుతుందో తెలుసా? వారి అంతరంగం చీకటిగానే ఉందన్న విషయాన్ని ప్రభువు తెలుసుకున్నాడు. 1847వ సంవత్సరంలో లోకాన్ని వెలిగించడానికి మనుష్యుడు వస్తే, 2000 సంవత్సరాల క్రితం ఆయన నిన్ను నన్ను వెలిగించడానికి, నీ అంతరంగాన్ని నా అంతరంగాన్ని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెబుతున్నాడు కదా, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగై ఉన్నాను.
నేను లోకానికి వెలుగునిచ్చేవాడినై ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారంటే అనుకుంటారు పలానా క్యాస్ట్కు చెందినవాడండి, పలానా మతానికి చెందినవాడండి, పలానా పలానా స్థితిగతులకు సంబంధించిన వాడండి అనుకుంటారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచమంతా తెలుసుకుంది యేసునామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యేసు ప్రభు అంటే ఆయన నేరుగా 100 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్ళలేదు. ఆయన ఎన్నటికీ కూడా ఈ లోకపరమైన విద్య చేయలేదు. ఆయన ఎన్నటికీ కూడా 33 సంవత్సరాలకు మించి బ్రతకలేదు. అయినా ఈరోజు 2023 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రపంచం అంతా జనరేషన్స్ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయి తెలుసా? యేసు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయి తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి. ఈరోజు అంతరంగంలో ఆయన వెలుగును నింపడానికి వచ్చాడు. ఈరోజు ఇక్కడున్న నా జీవితంలో కూడా ఎప్పటి వరకు అంతరంగంగానే ఉంది, ఇప్పటి వరకు కూడా చీకటి బ్రతుకుగానే ఉంది. అయితే ఈ మధ్యాహ్న సమయంలో ఈ గదిలో ఈ ప్రాంతంలో కూడి ఉన్న మన మీద ఆయన వెలుగు కృమ్మరించబడబోచున్నది యేసు నామమున. హల్లెలూయా. ఆయన వెలుగులో మనం నడిపించబడితే అంట చీకటిలో ఎంత మాత్రం నివసించమో. ఎంత గొప్ప మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యుడు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. వెలుగు లోకంలోకి వచ్చేసింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున దేవుని యొద్దకు రావట్లేదంట, వెలుగు యొద్దకు రావట్లేదంట. ఒక తాగుబోతోడిని అరే మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను బాగుపరుస్తాడు అని అంటే ఆ తాగుబోతు అతను ఎందుకు రాడో తెలుసా? నేను ప్రార్థనకు వస్తే ఈ తాగుబోతు విధానం మానేయాలి, అబ్బో మన వల్ల కాదు అని ఏం చేస్తున్నాడు తెలుసా? చీకట్లోనే ఉంటున్నాడు. ఒక వ్యభిచారం చేసే స్త్రీని దేవుని వైపుకి రామ్మ మారు మనసు పొందు అని అన్నాం అనుకోండి, అమ్మో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ వ్యభిచారం ఆపేయాలి, మన వల్ల కాదు, ఇది ఈ సుఖభోగాలకు నేను అలవాటు అయిపోయాను, యేసు ప్రభు దగ్గర రావడం మన వాళ్ళు కాదు బాబు అనుకొని మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా? పలానా క్యాస్ట్కి అప్పగించేసి వెళ్ళిపోతున్నారు. అబ్బో యేసు ప్రభు పలానా క్యాస్ట్కి అండి మా వల్ల కాదని చెప్పి ఈ సాకు పెట్టి వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గర నుంచి. యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు అక్రమంగా సంపాదించకూడదు, అది విడిచిపెట్టాలి. యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు వస్తావా, నీ బ్రతుకు మారుస్తాడు ప్రభువు అని అంటే ఆ పాప స్థితిని, అక్రమంగా సంపాదించే స్థితిని వదులుకొని ఎట్లాగో రాలేడు. కాబట్టి యేసు ప్రభు ఫలానా మతానికి చెందినోడండి మేము రాం అని అంటారు. ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి 2023 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు నువ్వు న్యూ ఇయర్ జరుపుకుంటున్నావంటే క్రీస్తు వచ్చాడో క్రీస్తు లేడో అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా నువ్వు నమ్ముతున్నావు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు పుట్టి 2024 సంవత్సరాల ఒక్క రోజు అయిందని ఈరోజు నమ్ముతున్నాం. అందుకే ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నావు. నువ్వు స్కూల్కి వెళ్ళినా నువ్వు ఈరోజు డేట్ ఏంటో అక్కడ రాస్తున్నావు. నువ్వు ఎక్కడన్నా సంతకం పెట్టి డేట్ వేసినా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు పుట్టి 2024 సంవత్సరాల ఒక్క రోజు అయిందని నువ్వు దానికి సాక్ష్యం నువ్వే అక్కడ పెడుతున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచాన్ని కాలగతులని 2 విభాగాలుగా చేయగలిగినటువంటి గొప్ప కారణజన్ముడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈరోజు మనం కలిగి ఉంటే మన జీవితంలో చీకటి అంధకారంతో ఉన్నటువంటి హృదయము ఆయన వెలుగుగా మారుస్తాడంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. కానీ చింతించాల్సిన విషయం ఏంటంటే చాలామంది దేవుని వెలుగు యొద్దకు రావట్లేదు. కారణము వారి పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అందుకనే ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పలానా క్యాస్ట్ అండి, యేసుక్రీస్తు ప్రభు వారు పలానా కులానికి చెందినోడండి, క్రీస్తు ప్రభు పలానా మతానికి పలానా దేశానికి చెందినోడండి అని ఆ మాట అడ్డు పెట్టేసి దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. ఎంత బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారైనా నేను ఫలానా మతానికి చెందినోడిని అని చెప్పలేదు, నేను ఫలానా ప్రజలకు మాత్రమే నేను వచ్చానని చెప్పలేదు, నేను ఫలానా క్యాస్ట్కి చెందినోడిని అని చెప్పలేదు, ఈ లోకానికి నా మతాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పలేదు, కానీ వెలుగును స్థాపించడానికి వచ్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగై ఉన్నాను.
మరొక మాట ప్రభు చెబుతున్నాడు కదా, ఈ వెలుగు యొద్దకు రావాలి అని అంటే, ఈ వెలుగు నీలో ఉండాలి అంటే, ఈ వెలుగు నీ మీద ఉదయించాలి అని అంటే, ఈ వెలుగు నీ మీద ప్రభావితం అవ్వాలంటే, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద వెలుగులోనికి నడిపించబడాలి అంటే నేను ఒక్కడే మార్గము. ఏమంటున్నాడు తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే జీవమునకు మార్గమై ఉన్నాను, నేనే మోక్షమునకు మార్గమై ఉన్నాను, నేనే పరలోకమునకు మార్గమై ఉన్నాను. నా ద్వారా విశ్వసించువాడు నిత్య జీవం పొందుకుంటాడు. ఎవడైనాను నన్ను విశ్వసించని ఎడల వాడు నిత్య జీవంలోనికి అడుగు పెట్టనేరడంట. ఈరోజు ప్రభు మనతో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ న్యూ ఇయర్ రోజు మనతో ప్రభు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచున్న మనలను గురించి ప్రభు ఉద్దేశించి మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఈ లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు పలానా మతానికి చెందినవాడని, పలానా విధానానికి చెందినవాడని తమ చీకటి బ్రతుకులను కొనసాగిస్తూ ఉంటే, ఈ చీకటిలోనే మనము ఉంటే ఆయన అంటున్నాడు, మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసు? ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఈ అంధకారంలో ఉన్న నీ మీద నేను నా వెలుగును కృమ్మరించాలనుకుంటున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ లోకాన్ని వెలిగించాడు, కానీ నేను అంతరంగాన్ని వెలిగించాలనుకుంటున్నాను. అనేక మంది థామస్ ఆల్వా ఎడిసన్కి పోటీగా కొంతమంది వచ్చి వెలిగిస్తానని చెప్పారు. మేము వెలిగించగలమన్నారు, మేము ద్వీపాన్ని వెలిగించమన్నారు, మేము వెలిగిస్తామని అనేక మంది వచ్చారు, కానీ వారి వల్ల కాలేదు. ఒక్క థామస్ ఆల్వా ఎడిసన్ వల్ల అయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. థామస్ ఆల్వా ఎడిసన్ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? తన చదువులో ఏమాత్రము కూడా రాణించలేకపోయాడు. తన స్కూల్కి వెళ్తే టీచర్స్ కూడా మేము ఇతనికి చదువు చెప్పలేము, ఇతను తీసుకెళ్ళిపోమన్నాడు. అయితే తన తల్లి మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి, ఈ లోకము నీకు గౌరవించలేదు కానీ, ఈ లోకము నిన్ను ప్రేమించలేదు కానీ, నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నిన్ను విడువడు, నన్ను విడువడు. తల్లి గర్భంలోనే థామస్ ఆల్వా, నా గర్భంలోనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నా జీవితాన్ని దేవుడికి ఇచ్చాను, ఇప్పుడు నీ జీవితాన్ని కూడా నేను ఆయనకి ఇస్తున్నాను అని ఆయన్ని భక్తిలో పెంచడం మొదలుపెట్టింది. సరిగ్గా 31 సంవత్సరానికి ఆయన ప్రపంచంలోనే ఒక గొప్ప కారణభూతుడిగా మార్చబడ్డాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఆ దినాన ఏర్పడినటువంటి రివైవల్ ఈరోజు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు మనము చనిపోయినను బ్రతుకుతామంట యేసు నామమున. హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోయినా, నెలలు గడిచిపోయినా, ఈ లోకాన్ని ఒకవేళ విడిచి మరణించినా కూడా ఆయనతో నిత్య జీవంలో నడుస్తామంట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రపంచం అంతా కూడా చెప్తుంది ఏంటో తెలుసా? 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. మంచి చేస్తే మోక్షానికి వెళ్తావు, చెడు చేస్తే నరకానికి వెళ్తావు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు మంచి చేయలేదు, మీరు మంచి చేయడానికి మీ మనసు రాదు, కానీ మీరు చేసిన ప్రతి పాపం నిమిత్తం ఒక దోషం అయితే ఉంది, ఆ దోషమును బట్టి మీరు నరకానికే వెళ్తారు. అయితే నేనేం చేస్తానో తెలుసా? నీ కొరకు నా రక్తాన్ని చిందించి నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తాను. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ మీద ఉన్న శాపాన్ని నేను కొట్టివేస్తున్నా, నా రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తున్నా. నీ మీద ఉన్న ఆ శాపము ఏదైతే ఉందో, నీవు వెళ్ళవలసిన ఆ నరక మార్గం ఏదైతే ఉందో, నా రక్తము ద్వారా ఆ మార్గాన్ని మళ్ళించి నిత్య లోకంలోనికి నేను నడిపిస్తా. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో 1 యోహాను 1:7 ప్రకారం, నీవు ఎంతటి ఘోరమైన పాపివైనా కానీ, నీవు ఎంతటి భయంకరమైనటువంటి పాప స్థితిలో నీవు ఉన్నా కానీ, మన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన రక్తము సమస్త పాపముల నుండి పవిత్రులనుగా చేయును. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తమును ఈ ఉదయకాల సమయంలో మన మీద ప్రోక్షించును గాక, మన అంతర్గతము మీద ప్రోక్షించును గాక, మన పాపపు జీవితం మీద ప్రోక్షించును గాక. ఎప్పుడైతే ఆయన మహిమ, ఎప్పుడైతే ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడుతుందో, మనము నూతన సృష్టిగా మార్చబడతాము. ఈ నూతన సంవత్సరంలో మనం మార్చబడాల్సింది కొత్త బట్టలు ధరించుకొని కాదు, లేకపోతే నూతన సంవత్సరంలో మనం మారాల్సింది, లేకపోతే నూతనంగా ఉండాల్సింది గృహాలు డెకరేషన్ చేసుకోవడం కాదు, కానీ నూతన స్వభావంలోనికి మనం అడుగు పెట్టాలి. అదే యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆ విశ్వాసంతో మనం అడుగు పెట్టినప్పుడు, మన జీవితాన్ని నూతన సంవత్సరంలో ఆయనకి అప్పగించినప్పుడు, మన జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన సమర్థుడు. స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దేనికి వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు.
ఈరోజు నువ్వు వెలుగుతావా? వెలుగుతానంటే చిన్నగా చెయ్యి అలా పైకి ఎత్తండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా, ఇదిగో తండ్రి అయా, ఇదిగో మీ వాక్యమును విని ఉండగా, ఇదిగో ప్రభువా నన్ను కూడా వెలిగించు అని వారి హస్తములు చాపి ఉండగా ప్రభువా, వారి మీద మీ వెలుగు కృమ్మరించండి. యెషయా గ్రంథం 60:1 వాక్య ప్రకారముగా ఇదిగో నేను లోకమంతయు చీకటి కమ్మి ఉండగా నీ మీద యెహోవా మహిమ ఉదయించుచున్నది, నీ మీద ఆయన మహిమ ఉదయించుచున్నది, నీ మీద ఆయన వెలుగు కృమ్మరించబడబోచున్నది. ఈ ఉదయకాల సమయంలో హస్తములు చాపిన ప్రతి బిడ్డ మీద మీ వెలుగును కృమ్మరించి మీరు సహాయం చేసి వెలిగించి వారిని, వారి కుటుంబాలను మీ ఆత్మతో నింపి సంతోషపరిచి తృప్తిపరచమని ఈ మధ్యాహ్న సమయంలో ఇంతవరకు మీరు తోడని విధానం బట్టి మీకే మహిమ చెల్లిస్తూ, ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానానికి మీకే మహిమ చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.